కోసం ఆస్తులు కాపాడి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ప్రజల అవసరాలను తీర్చడానికి ఆలోచిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగతమైనటువంటి సంపాదన కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నటువంటి దుస్థితిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ వరంగల్ బిడ్డగా మనందరికీ తెలుసు, చరిత్రలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి రాచరిక వ్యవస్థ కాకతీయ రాజులది. మనమందరం కూడా ఒకప్పుడు కాకతీయుల ఏలుబడిలో ఉన్నాం. మా ప్రాంతంలో ఒక 4 చెరువులు ఉంటాయి: రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం. కాకతీయులు నిర్మించినటువంటి ఆ చెరువులు ఈ రోజు 3-4 లక్షల మందికి అన్నం పెడతా ఉన్నాయి. కాకతీయులు పాలించినటువంటి రోజుల్లో 10,000 మంది ప్రజలు మాత్రమే ఉన్నప్పుడు 3-4 లక్షల ప్రజల అన్నం కోసం ఆలోచించి 100,000 సంవత్సరాల తర్వాత పెరగబోయేటువంటి జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగించి అద్భుతమైనటువంటి పరిపాలకులుగా చరిత్రలో మిగిలితే, రాచరిక వ్యవస్థకు నియంతలకు కూడా దూరదృష్టి ఉంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దృష్టి లేదు. సంపదను దోచుకోవడం, దాచుకోవడం, కప్పం కట్టడమే పరమావధిగా ఈ పాలన కొనసాగుతుంది అనేటువంటి విషయం తెలంగాణ ప్రజానీకానికి గుర్తు చేస్తా ఉన్నాం. మనం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ, మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పాలన ఏ రకంగా కొనసాగింది, ఇవాళ ఏ రకమైనటువంటి దుర్మార్గం నిర్వాహకం కొనసాగుతుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గమనించడమే కాదు, ప్రతిఘటించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి మాటను నేను మనవి చేస్తా ఉన్నా. ప్రపంచం శరవేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. దూరదృష్టి కలిగినటువంటి కేసీఆర్, కేటీఆర్ గారు ప్రపంచాన్ని శాసిస్తున్నది ఐటీ రంగం కాబట్టి, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడేటువంటి హైదరాబాద్ ను సృష్టించాలనేటువంటి ఆలోచనతోని అనేక కొత్త పారిశ్రామిక విధానాలని ఆ రోజు స్పీకర్ గా నేను కూడా సభాధ్యక్ష స్థానం నుండి ఆమోదించడంలో పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు హైదరాబాద్ వైపు చూసి ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి టీఎస్ ఐపాస్ కావచ్చు, ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి రాయితీల వల్ల దేశంలో ఏ రాష్ట్రానికంటే భిన్నంగా కూడా బెంగళూరుతో పోటీపడి, విశ్వంతో పోటీపడేటువంటి మహానగరంగా, పరిశ్రమలకు అడ్డాగా, పారిశ్రామికవేత్తలకు ఒక డెస్టినేషన్ హబ్ గా తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ ను కేసీఆర్ గారు రూపకల్పన చేస్తే ఇవాళ ప్రపంచంతోని పారిశ్రామిక రంగంలో మనం పోటీ పడేటువంటి విధానం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పాలనలో కొనసాగితే, ఇవాళ అందుకు భిన్నంగా ప్రపంచ కుబేర్లతోని పోటీపడి అవినీతి అక్రమం ద్వారా చరిత్రలో అనేక మంది నియంతల్ని చూసినాం. ఆ నియంతలకు మించినటువంటి సంపాదన కోసం నీచాతి నీచానికి ఒడిగడుతున్నటువంటి పరిపాలకుడు రాష్ట్రం ఇవాళ తెలంగాణగా తయారైంది అనంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దుర్మార్గానికి ఒడిగడుతా ఉన్నది అనేది ఇందుకు నిదర్శనం. ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నీ తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నటువంటి రోజుల్లో కావచ్చు, ఆ తదనంతర పరిణామాల్లో కావచ్చు, భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తెలంగాణ కొనసాగితే ఈ పరిశ్రమలన్నీ ఈ ప్రాంత ప్రజలతో పాటు ఆనాడున్నటువంటి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలు భుక్తి కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చి రెక్కలు ముక్కలు చేసుకుని సంపదను సృష్టించి పారిశ్రామిక రంగంలో హైదరాబాద్ కీర్తి బావుటాను మరి అందరికీ తెలిసేటట్టు తయారు చేస్తే, ఇవాళ అటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసి క్విడ్ ప్రో కో అంటే నీకిది నాకదే అనేటువంటి దుర్మార్గంతో ఈ ప్రాంత ప్రయోజనాల్ని, ఈ ప్రాంత పరిశ్రమల్ని వ్యక్తులకు దారాదత్తం చేసి
తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను శాశ్వతంగా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర. కాంగ్రెస్ పార్టీ విధానమే అంతా. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆనాడు వద్దంటే కలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే క్రూరంగా అణచివేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సాగితే పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి ప్రకటన చేసి యూటర్న్ చేసి తీసుకొని ద్రోహం చేసి వందలాది మంది చావుకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగించేటువంటి పార్టీగా దాని చరిత్ర మొత్తం మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటది. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, తెలంగాణను అద్భుతంగా చేసింది. 78 సంవత్సరాల తదనంతరం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశం గాని, ఈ దేశంలో ఉండేటువంటి అత్యధిక రాష్ట్రాలు గాని కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి కాబట్టి ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడేటువంటి అభివృద్ధి 20 సంవత్సరాల కాలంలో, 15 సంవత్సరాల కాలంలో సాకారం చేయలేకపోయింది. కాబట్టి దేశం మొత్తం తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకుంటే మా బండారం బయటపడుతుంది, మా అసమర్థత బయటపడుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని చీదరించుకుంటది, చీత్కరిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలను అడ్డంగా నరకడం, తెలంగాణ జాతిని అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ విధానంగా కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు, మీకు చెవులుంటే వినండి, కళ్ళుంటే చూడండి, మనసుంటే మా ఆవేదనను అర్థం చేసుకోండి. ఏం హామీలు ఇచ్చిళ్ళు, మా పరిపాలన కంటే గొప్ప పరిపాలన అందిస్తామంటే ఇవాళ తెలంగాణలో లక్షల కోట్ల విలువ చేసేటువంటి 1000 ఎకరాలని వ్యక్తిగత స్వార్థ పరుల కోసం పరిశ్రమ